ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామంటే ఎలాన్ మస్క్. మన కాలంలో బహుశా ఇంతగా వివాదాస్పదమైన, అదే సమయంలో ఇంత ప్రభావం చూపిన వ్యక్తి ఇంకొకరు లేరేమో. ఒక పక్క మేధావి అంటారు, మరోపక్క నియంత అంటారు. అసలీ రెండిట్లో ఏది నిజం? ఈరోజు ఆయన కథేంటో లోతుగా చూద్దాం. చూడండి, ఒకవైపేమో ప్రపంచంలోనే అత్యంత గొప్ప పారిశ్రామికవేత్త అని పొగుడుతారు. మరోవైపు చూస్తేనేమో అసలు వాస్తవంతో సంబంధమే లేని ఒక నియంత అని తిడతారు. అంటే ఒకే మనిషి గురించి ఇంత తేడాగా ఎలా చెప్పగలరు? ప్రపంచాన్ని మార్చే విజనరీ, అదే సమయంలో ఒక క్రూరమైన బాస్. ఈ రెండు ఎలా నిజమవుతాయి? ఆ వైరుధ్యం వెనుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా మనం దార్శనికుడైన డాక్టర్ ఎలాన్ గురించి మాట్లాడుకుందాం. అసలు మానవజాతి భవిష్యత్తు కోసం ఆయనకున్న పెద్ద పెద్ద ప్లాన్స్ ఏంటి, ఆయన ఆశయాలు ఎలా మొదలయ్యాయి ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, మస్క్ తన కాలేజ్ రోజుల్లోనే మానవజాతి భవిష్యత్తును మార్చగలిగే 5 కీలక రంగాలను గుర్తించాడు. అవి ఇంటర్నెట్, సుస్థిర శక్తి, అంతరిక్ష ప్రయాణం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా మనిషి జన్యువులనే మార్చడం. నమ్మశక్యంగా లేదు కదా? ఆయన కెరియర్ మొత్తం చూసుకుంటే అచ్చం ఈ 5 రంగాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ టైంలైన్ చూస్తే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. మస్క్ ప్రతి విజయం తర్వాత ఆ డబ్బుని ఎంజాయ్ చేయలేదు. దానికి బదులు మరింత కష్టమైన, మరింత రిస్క్ ఉన్న ప్రాజెక్టులలో పెట్టాడు. చూడండి, 1999లో జిప్2 అమ్మిన $307 మిలియన్ X.com స్టార్ట్ చేశాడు. అదే తర్వాత పేపాల్ అయింది. సరే, 2002లో పేపాల్ను $1.5 బిలియన్ అమ్మేశాక ఏం చేశాడు? ఆ డబ్బుతో ఏకంగా స్పేస్ ఎక్స్, టెస్లా లాంటి కంపెనీలను స్థాపించాడు. అంటే అంతరిక్ష ప్రయాణం, ఎలక్ట్రిక్ కార్లు అప్పటికీ ఎవరు పెద్దగా పట్టించుకోని రంగాలవి. స్పేస్ ఎక్స్ లక్ష్యం ఏంటో చూడండి, మానవులను బహుళ గ్రహ జాతిగా మార్చడం. అంటే అంగారకుడిపై కాలనీలు కట్టడం. ఇది ఊరికే రాకెట్లు పంపించడం గురించి కాదు, ఇది మన మానవజాతి మనుగడ గురించిన ప్లాన్. రేపు ఏదైనా ఉపద్రవం వచ్చి భూమిమీద బ్రతకలేని పరిస్థితి వస్తే అప్పుడు మనకోసం ఒక లైఫ్ బోటుండాలి, అదే మార్స్. ఈ ఆలోచనే అతని విజన్కు అస్సలైన నిదర్శనం. స్పేస్ ఎక్స్ లాగే టెస్లా లక్ష్యం కూడా చాలా పెద్దది. అదేంటంటే ప్రపంచాన్ని సుస్థిర శక్తి వైపు నడిపించడం. అంటే ఇది కేవలం స్టైల్గా ఉండే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడం మాత్రమే కాదు, వాతావరణ మార్పులతో పోరాడటం, ఫాసిల్ ఫ్యూయల్స్ వాడకాన్ని తగ్గించి మన భూమిని కాపాడాలనేది అసలుద్దేశం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మస్క్ ఈ రంగంలోకి రాకముందు ఒక్కటంటే ఒక్క విజయవంతమైన ఎలక్ట్రిక్ కార్ స్టార్టప్ కూడా లేదు. సరే, ఇంత పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, వాటిని సాధించడం మరో ఎత్తుగదా. మరి మస్క్ వాటిని ఎలా సాధిస్తున్నాడు? ఆయన ఆలోచనా విధానమేంటి? అతను సమస్యలను ఎలా ఎదుర్కొంటాడో ఇప్పుడు చూద్దాం. మస్క్ ఎక్కువగా వాడే టెక్నిక్ ఇది, ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్. అంటే ఏంటంటే, చాలామంది మనం ఎలా ఆలోచిస్తాం, ఇంతకుముందు వాళ్ళు ఇలా చేశారు కాబట్టి మనం కూడా ఇలాగే చేద్దాం అనుకుంటాం. కానీ మస్క్ అలా కాదు. ఆయన ప్రతి సమస్యను దాని మూలాల వరకు, అంటే అత్యంత ప్రాథమిక నిజాల వరకు విడదీస్తాడు. ఉదాహరణకు, ఒక వస్తువు దేంతో తయారైంది, దాని అసలు ఖరీదంతా అని. అక్కడ్నుంచి కొత్తగా పరిష్కారాన్ని నిర్మిస్తాడు, మొత్తం స్క్రాచ్ నుంచనమాట. సో ఈ ఫస్ట్ ప్రిన్సిపల్స్ ప్రాసెస్ 3 స్టెప్స్లో ఉంటుంది. మొదట మనకున్న అంచనాలు, అపోహలు ఏంటో గుర్తించాలి. తర్వాత సమస్యను దాని ఫండమెంటల్స్కు బ్రేక్ డౌన్ చెయ్యాలి. ఇక చివరగా ఆ ఫండమెంటల్స్ ఆధారంగా మొదటి నుంచి కొత్త సొల్యూషన్స్ను క్రియేట్ చెయ్యాలి. చెప్పడానికి సులభంగా ఉన్నా దీనికి మామూలు మెంటల్ ఎనర్జీ సరిపోదు, చాలా కష్టం. కానీ ఇతరులకు అసాధ్యమనిపించేవి కూడా మస్క్కు సాధ్యమవ్వడానికి కారణమిదే. మస్క్ సక్సెస్ సీక్రెట్స్లో ఇంకొకటి విజయవంతమైన వైఫల్యం. వినడానికి వింతగా ఉంది కదా, కానీ ఆయన ఫిలాసఫీ ఏంటంటే, ఒక ప్రయత్నం ఫెయిల్ అయినప్పుడు అసలు ఏం తప్ప జరిగిందో పూర్తిగా విశ్లేషించి దాన్నుంచి పాఠం నేర్చుకుంటే చాలు. అప్పుడు అది ఫెయిల్యూర్ కాదు, అది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మనం ఏమీ నేర్చుకున్నప్పుడే అది నిజమైన వైఫల్యం. అందుకే ఆయనకు ఫెయిల్యూర్స్ అంటే భయం లేదు, అవి ముందుకెళ్లడానికి ఫాస్టెస్ట్ రూట్ అని నమ్ముతాడు. సరే, ఇప్పటిదాకా మనం డాక్టర్ ఎలాన్ అంటే ఆ విజనరీని చూసాం, అంతా బావుంది. కాని ఇప్పుడు నాణ్యానికి మరోవైపు చూద్దాం. ఆ విజన్ను నిజం చేసే ప్రాసెస్లో ఎదురయ్యే నరకం, ప్రొడక్షన్ హెల్. ఇక్కడే మనకు అసలైన మిస్టర్ మస్క్ పరిచయమవుతాడు. 3. ఈ నంబరేంటో తెలుసా? స్పేస్ ఎక్స్ ప్రయోగించిన మొదటి 3 రాకెట్లు, 3 కూడా ఘోరంగా విఫలమయ్యాయి.
ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3. ఈ దెబ్బతో కంపెనీ దాదాపు దివాలా తీసే పరిస్థితికొచ్చింది. ఇక ఉద్యోగులపై ఒత్తిడి ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ ఒత్తిడి ఫ్యాక్టరీలలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించింది. ఒక మేనేజరైతే ఆకస్మికంగా ఉద్యోగాల నుంచి తీసేయడాన్ని ఎలాన్ రేజ్ ఫైరింగ్స్ అని పిలిచేవాడట. అంటే ఎలాన్ కోపంతో చేసే తొలగింపులు. పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే మేనేజర్లు తమ టీం మెంబర్స్ని ఎలాన్ డెస్క్ వైపు నడవద్దు అని హెచ్చరించేవారట. ఎందుకంటే పొరపాటున ఆయన కంట్లో పడి ఏదైనా ప్రశ్నకు తప్పు సమాధానం చెప్తే ఆ క్షణమే ఉద్యోగం ఊడినట్టే. ఒక మాజీ ఉన్నత అధికారి చెప్పిన మాటలు వింటే ఇంకా షాక్ అవుతాం. మస్క్ ఒకసారి ఇలా అన్నాడట, ఈరోజు నేను ఖచ్చితంగా ఒకరిని ఫైర్ చెయ్యాలి, అంతే, నేను ఎవ్వరినో ఒకరిని తీసేయాల్సిందే. ఇది ఎంత భయంకరంగా ఉందో ఆలోచించండి. అంటే పనితీరుతో సంబంధం లేకుండా కేవలం ఆయన మూడ్ బాగోలేకపోతే ఉద్యోగం పోవచ్చు. ఇది ఉద్యోగుల్లో ఎలాంటి ఆందోళనను సృష్టిస్తోందో కదా. ఇంకో కథనం ప్రకారం మస్క్ అంతకుముందు ఎప్పుడూ కలవని ఒక యంగ్ ఇంజనీర్ని చూసి, నువ్వొక వెధవవి, బయటికి పో, మళ్ళీ ఇటువైపు రాకు అని అర్చాడట. ఆ ఇంజనీర్ చేసిన తప్పేంటో తెలుసా? మస్క్ అడిగిన ప్రశ్న అతనికి సరిగ్గా అర్థం కాలేదు, అంతే. అక్కడికక్కడే అవమానించి ఉద్యోగంలోంచి పీకేశాడు. ఇలాంటి కథలు ఆయన మేనేజ్మెంట్ స్టైల్ ఎంత కఠినంగా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణలు మాత్రమే. ఈ భయంకరమైన కల్చర్ గురించి మరికొన్ని ఉదాహరణలున్నాయి. ఒక ఉద్యోగిని అంత సడన్గా ఫైర్ చేశారంటే అతను తినడానికి తెచ్చుకున్న బ్రేక్ఫాస్ట్ డెస్క్ మీద అలాగే ఉండిపోయింది. ఇంకో మేనేజర్ను అతని భార్యకు డెలివరీ అయిన తర్వాత సెలవు తీసుకున్నందుకు తిట్టారట. ఇక మీటింగ్లల్లో ఎవరైనా డౌట్స్ అడుగుతారు లేదా ఇది అవ్వదు అని అంటారేమోనన్న భయంతో వాళ్లను మీటింగ్లకే పిలవకుండా ఆపేశారట. ఎందుకంటే ఎలాన్కు కోపం తెప్పించడం ఎవరికీ ఇష్టం లేదు. సరే, ఇప్పటిదాకా మనం డాక్టర్ ఎలాన్ను చూశాం, మిస్టర్ మస్క్ను కూడా చూశాం. ఇప్పుడీ 2 విరుద్ధమైన కోణాలను ఒకచోట చేర్చి చూద్దాం. ఇంత గొప్ప విజన్ కోసం చెల్లించిన వెల ఏంటి? అసలీ మేధావి చెల్లించిన వెల ఏది? 2008 మస్క్ జీవితంలో ఇది చాలా కీలకమైన సంవత్సరం. టెస్లా, స్పేసెక్స్ 2 దివాళా తీసే అంచున ఉన్నాయి. ఆయన సామ్రాజ్యం మొత్తం కూలిపోయేలా ఉంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే తన దగ్గరున్న చివరి $1 వరకు కంపెనీలను నడపటానికి ఖర్చు పెడుతున్నాడు. ఒకానొక దశలో తన భార్య తల్లిదండ్రుల ఇంటి బేస్మెంట్లో ఉండాల్సి వస్తుందేమోనని కూడా అన్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాని సరిగ్గా అంతా అయిపోయింది అనుకున్న టైంలో కథ మలుపు తిరిగింది. స్పేసెక్స్ 3 సార్లు ఫెయిల్ అయింది కదా, 4వ ప్రయోగం సక్సెస్ అయింది. ఆ ఒక్క సక్సెస్ చాలు. నాసా నుంచి ఏకంగా $1.6 బిలియన్ కాంట్రాక్ట్ వచ్చింది. ఆ ఒక్క కాంట్రాక్ట్ స్పేసెక్స్ను కాపాడింది, టెస్లాను కాపాడింది, మస్క్ సామ్రాజ్యాన్ని నిలబెట్టింది. మొత్తం సీన్ మారిపోయింది. మస్క్ను దగ్గరగా తెలిసిన ఒక వ్యక్తి ఇలా అంటారు, 2008లో అతను ఎదుర్కొన్న కష్టాలు మరెవరినైనా కుప్పకూల్చేవి. కాని అతను కేవలం బ్రతికి బయటపడలేదు. పనిచేస్తూనే ఉన్నాడు, ఫోకస్ కోల్పోలేదు. కష్టం పెరిగే కొద్దీ అతనింకా బెటర్ అవుతాడు. అంటే విపరీతమైన ఒత్తిడిలో ఆయన మరింత రాణిస్తాడు. చాలామంది కుంగిపోయే చోట ఆయన రెచ్చిపోతాడు. ఇక్కడే మన ముందు ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. లక్ష్యాలు మార్గాలను సమర్థిస్తాయా? అంటే గొప్ప గొప్ప విజయాల కోసం అనుసరించే పద్ధతులు ఎలా ఉన్నా పర్వాలేదా? మానవజాతి పురోగతి కోసం కొంతమంది ఉద్యోగుల బాధలను, కష్టాలను పక్కన పెట్టేయవచ్చా? చాలామంది మస్క్ను స్టీవ్ జాబ్స్తో పోలుస్తుంటారు. నిజమే, ఇద్దరి మధ్య చాలా పోలికలున్నాయి. ఇద్దరూ తమ పరిశ్రమలను తలకిందులు చేశారు. ఇద్దరూ తమ ఉద్యోగులతో చాలా కఠినంగా, కొన్నిసార్లు క్రూరంగా ప్రవర్తించారు. బహుశా మస్క్ కూడా ఆ కష్టమైన మేధావి కోవకు చెందినవాడేమో. ఒకే సమయంలో విజనరీ, అదే సమయంలో నియంత. సో చివరికి మనం ఎక్కడికి వస్తున్నామంటే మస్క్ను ఒకే ఒక్క మాటలో వర్ణించడం అసాధ్యం. అతనొక మిక్స్డ్ బ్యాగ్. ఒకే సమయంలో మేధావి, నియంత, దార్శనికుడు, అన్నీ ఆయనే. మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా ఇదేనేమో. ఆయన ఒక సంక్లిష్టమైన పజిల్. అందుకే ఎలాన్ మస్క్ కథ మనందరి ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్నను మిగులుస్తుంది. అదేంటంటే, ప్రపంచాన్ని మార్చడానికి మనం చెల్లించాల్సిన అసలు వెల ఎంత? గొప్ప ఆవిష్కరణల కోసం, మానవజాతి పురోగతి కోసం మానవ మూల్యాన్ని పణంగా పెట్టడం తప్పనిసరా? దీనికి సమాధానం మీరే ఆలోచించండి.